अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमहंसनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं कासिनीयोर्तां वाजकलियुगत्ते वन्दुदित्तु ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாழ்த்துதுமே. ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధాన్ని సేవిస్తున్నాం. ఇది ఆళ్వార్లు యజుర్వేదానికి సమమైనటువంటి సారభూతమైనటువంటి ప్రబంధంగా మనకు అనుగ్రహించినటువంటి ప్రబంధం. అందులో 5వ పాసురాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ 5వ పాసురంలో పరమాత్మ శ్రీమన్నారాయణుడికే ఈ లోకమంతా కూడా దాస్యం చేయాలి, దాసులుగా ఉండేటటువంటి ఒక గొప్ప యోగ్యత ఉంది, ఒక గొప్ప లాభం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ పరమాత్మ అనేక లీలలన్నిటినీ కూడా తన భక్తుల ఆనందం కోసమే పరమాత్మ అనేక చేష్టితములు చేస్తూ ఉంటాడు. కాబట్టి అలా పరమాత్మ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక లీలను ఒక చేష్టితాన్ని ఆళ్వార్లు ఈ పాసురంలో అనుసంధానం చేస్తున్నారు. పరమాత్మ వామనుడుగా అదితికి వామనుడిగా జన్మించి ఆ వామనుడు బలిచక్రవర్తి చేసేటటువంటి యాగ స్థలానికి వెళ్ళి అక్కడ బలిచక్రవర్తి దగ్గర నుండి 3 అడుగుల నేలను దానంగా అడిగి ఆ దానజలం తన చేతిలో పడగానే, తన శ్రీహస్తంలో పడగానే అమాంతము త్రివిక్రముడై లోకాన్ని కొలిచిన మళ్ళీ లోకాలన్నింటినీ కూడా తన అధీనం చేసుకున్నటువంటి 3 లోకములను కూడా ఇంద్రుడికి ఇచ్చినటువంటి వృత్తాంతాన్ని ఆళ్వార్లు అనుసంధానం చేస్తూ ఇలా, ఓ స్వామి, నీ పాదాలపై పడినటువంటి వారి కోసం నువ్వు ఎంత 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 పాటలు పడతావయ్యా, వారి కష్టములు తీర్చడానికి నువ్వు ఎంత గొప్పగా శ్రమ పడతావు, నువ్వు ఎంత గొప్పగా పాటు పడతావు అనేటటువంటి విషయాన్ని అందంగా మనకి అనుగ్రహిస్తూ ఆళ్వార్లు అనుభవిస్తూ ఆ అనుభవాన్నంతటినీ కూడా మనకి అనుగ్రహిస్తూ ఇలా ఆశ్రితుల పట్ల ఎంత వ్యామోహం కలిగినటువంటి వాడిని విడిచిపెట్టి నడియోయిక్కు అల్లదు అడియదో ఉలగే, ఈ లోకం ఇంకొకరికి దాసులుగా ఉండగలదా? పరమాత్మ అంతటి వైభవం, గొప్ప వైభవం కలిగినటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడికి కాకుండా అల్లదు ఇంకెవరికో ఈ లోకంలో ఉన్నటువంటి వారు దాస్యం చేస్తారా అంటే చెయ్యరు కదా. ఆ త్రివిక్రముడికే అందరూ కూడా దాసులై ఉంటారు, ఆ త్రివిక్రముడ పాదార విందాలే అందరూ కూడా పట్టుకుంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అన్య ప్రయోజనపరుడైనటువంటి ఇంద్రుడికే ఇంత సాయం చేయడం కోసం స్వామి ఇంతలా కృషి చేస్తుంటే, అనన్య ప్రయోజకులమై పరమాత్మ నువ్వే కావాలి, నీకే మంగళాశాసనం చేసేటటువంటి ఒక సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించవయ్యా, భాగవతోత్తములతో కూడి నీకు మంగళం పాడేటటువంటి ఒక విశేషమైనటువంటి కైంకర్యాన్ని మాకు ప్రసాదించవయ్యా అని కోరుకునేటటువంటి అనన్య ప్రయోజన పరులకి ఇంకెంత కృషి చేస్తాడు స్వామి, ఇంకెంత గొప్పగా కటాక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు ఈ పాసురంలో. மாமுதல்லடிப்போதொன்று கவிழ்த்து அலர்த்தி மண்முழுதும் அகப்படுத்து வன்சுடர் அடிப்போது ஒன்று விண்சேலி நான் முகப்புத்தேள் நாடு வியந்துவப்பா வானவர் முறை வழிபடு நேரி தாமரை காடு மலர் கண்ணொடு கனிவாயுடையதுமாய் இருநாயிரு ஆயிரம் மலரந்தன்னாம் கற்பகக்காவு பற்பலவன்னாம் முடிதோள் ஆயிரம் தஜைத்தா నెడియోయిక్కు అల్లదు అడియదో ఉలగే అని
పరమాత్మ త్రివిక్రముడుగా తన దివ్య తిరుమేనిని వ్యాపింపచేస్తూ ఉంటే ఆ విశేషాన్ని సేవిస్తున్నటువంటి ఆళ్వార్లు పరమాత్మ యొక్క స్థితి ఎలా ఉంది, ఆయన పాదార విందాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అందంగా కృప చేస్తున్నారు. మాముదల్ అడిపోదు, జగత్తంతటికీ కూడా కారణమైనటువంటి ఆ అడి పాదార విందములు ఏవైతే ఉన్నాయో అది మామూలు పాదార విందం కాదండి. అప్పుడే విచ్చుకుంటున్నటువంటి ఒక ఎర్రని తామర పుష్పంలా పరమాత్మ దానిని వ్యాపింపచేశాడు. ఎంత అందంగా అనుగ్రహిస్తున్నారు అంటే, అలా భావించడానికి కారణం ఏమిటి అంటే, ఆ పాదపద్మంతోనే కదా అందరి శిరస్సుల మీద పరమాత్మ తన శ్రీచరణాలను ఉంచాడు. మరి అంత పెద్ద పాదార విందాన్ని మన మీద ఉంచితే, అంటే లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద అన్నిటి మీద ఉంచితే, మామూలుగా లౌకికంగా ఒక బరువైనటువంటి వస్తువుని ఒక తేలిక పదార్థం మీద పెడితే ఆ తేలిక పదార్థం తన నామరూపాలు లేకుండా నశించిపోతుంది కదా. మరి ఆనాడు త్రివిక్రముడుగా పెరిగినటువంటి స్వామి అంత పెద్ద తిరుమేనితో అంత పెద్ద తిరువడిగల్ని మన శిరస్సు మీద ఉంచాడు అంటే మనకేమన్నా ఇబ్బంది కలిగిందా అంటే లేదు. లోకాలన్నీ కూడా సుఖంగా ఉన్నాయి. ఆనాడు త్రివిక్రముడిగా పరమాత్మ తన శ్రీచరణాన్ని మన శిరస్సుల మీద ఉంచినటువంటి రోజున లోకాలన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి, సుఖంగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే అలాగా అంటే, ఆనాడు పరమాత్మ అడి ఎలా ఉంది అంటే అడిపోదొండ్రు, ఒక అద్వితీయమైనటువంటి అప్పుడే విచ్చుకుంటున్నటువంటి తామర పుష్పంలా కవిజిత్ అలర్తి ఆ పాదపద్మాన్ని వ్యాపింపచేసి వృద్ధి చెందేటట్టుగా చేశాడు, వికసించి వ్యాపింపచేసినట్టుగా పాదార విందాన్ని పెంచాడు స్వామి అంటున్నారు. అలా పెంచి మణ్ముజదుం, అలా ఒక పువ్వుని మన శిరస్సు మీద పెట్టుకుంటే అసలు ఆ పువ్వు యొక్క భారం మనకి తెలుస్తుందా? తెలియదు కదా. అలాగే పువ్వు కన్నా సుకుమారమైనటువంటి ఆ శ్రీచరణాన్ని ఆనాడు పరమాత్మ మన అందరి శిరస్సుల మీద ఉంచాడు. కాబట్టి సుఖమే కలిగింది కానీ లోకంలో ఉన్నటువంటి వారికి ఎక్కడా కూడా భారంగా అనిపించలేదు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా అనుగ్రహించారు. అలా పెంచినటువంటి తిరువడి తామరలతోటి మణ్ముజదుం అగపడుతూ లోకాలన్నిటినీ, భూలోకాన్నంతటినీ కూడా అగపడుతూ తన కైవసం చేసుకున్నాడు. భూలోకము అంటే కేవలం భూమే కాదు, భూమి మీద ఉండేటటువంటి జలావరణ వరకు తన పాదముని వ్యాపింపచేసి భూమి కింద ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా తన కైవసం చేసుకున్నాడు స్వామి. వన్సోడర్ అడిపోదు ఒండ్రు విన్సేలి, ఇంకొక పాదపద్మని ఎక్కడ ఏం చేశాడు అంటే, ఆ పాదపద్మము గొప్పగా ప్రకాశించేటటువంటి ఒక పుష్పంలా వికసిస్తూ అది ఆకాశంలో ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా కొలిచేస్తోంది. అలా కొలుస్తూ ఎక్కడి వరకు వ్యాపించిందండి అంటే, నాన్ముగపుత్తేల్ నాడు వియందువప్ప, చతుర్ముఖములు కడిగినటువంటి దేవుడైనటువంటి బ్రహ్మ యొక్క లోకం వరకు వెళ్ళిందండి. లోకం వరకు వెళ్ళడమే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా విస్మయపరిచి ఆనందింపచేసింది, ఆశ్చర్యపరిచి ఆనందింపచేసింది ఆ తిరువడిగళ్ళు అంటున్నారు. అలా ఉన్నటువంటి సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మ ఆనందంతో జలంగా, ధర్మతత్వమే జలంగా తన కమండలంలోకి జలంగా మారిపోతే ఆ ధర్మ రూపంలో ఉన్నటువంటి జలముతోటి తీర్థంతోటి చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ యొక్క పాదార విందాలను సేవించాడు. ఆ పాదతీర్థం, శ్రీపాదతీర్థం రుద్రుడు తన జటాజూటం మీద ధరించాడు అని చెప్తున్నారు. మరి ఆ సందర్భంలో దేవతలందరూ ఏం చేస్తున్నారండి అంటే, వానవర్ మురై వజిపడనేరి, శాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. పరమాత్మని చేరుకోవడానికి శాస్త్రంలో అనేక పద్ధతులు చెప్పబడి ఉంటే, అలా శాస్త్ర విహితమైనటువంటి పద్ధతులన్నిటినీ కూడా అవలంబిస్తూ పరమాత్మని ఆరాధించడం కోసం, ఆశ్రయించడం కోసం కాదు, సమాశ్రయించడం కోసం, పరమాత్మ కొరకు పరమాత్మకి ఆనందం కలిగించడానికి కోసం శాస్త్రంలో ఏ విధంగా అయితే పరమాత్మని సేవించాలని చెప్పబడి ఉన్నాయో ఆ పద్ధతులన్నిటినీ కూడా అవలంబిస్తూ దేవతలందరూ కూడా వజిపడ పరమాత్మని సేవించడానికి సిద్ధపడిపోతున్నారు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఎలా ఉంది అట నాడు ఇంకొక పాసురం ఆళ్వార్లే ఇంకొక పాసురంలో తెలియజేస్తారు. పరమపదంలో నిత్యసూరులందరూ కూడా నిత్యము పెరుమాళని సేవిస్తూ ఉంటారు. ఒకసారి మనమందరం కూడా ఆచార్య కటాక్షంతో పరమపదం చేరినటువంటి మొదటి రోజు వెళ్ళి అక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆ పరమపదంలో ఉన్నటువంటి నిత్యసూరుల్లో కొంతమంది ఏమో పరమాత్మకిష్టమైనటువంటి
మాలలన్నిటినీ కట్టి చేతిలో సిద్ధంగా ధరించి అందరూ కూడా గుంపులు గుంపులుగా పరమపదనాథుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. కొంతమంది ముక్త పురుషులేమో పరమాత్మకి వింధ్యామరలు వీచడం కోసం ఛత్రచామరాలన్నింటినీ కూడా పట్టుకొని సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది పరమాత్మకి అత్యంత ఇష్టమైనటువంటి తిరుత్తుజాయమాలను పట్టుకొని సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది ధూపాలను పట్టుకొని సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది దీపాలను పట్టుకొని సిద్ధపడుతూ ఉంటారు. అలా ఒక్కసారి పరమాత్మకి అన్నీ కూడా షోడశోపచారాలన్నీ కూడా చేస్తారు. ముందు అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, తర్వాత పరమాత్మకి తిరుమంజనము, ఆ తర్వాత పరమాత్మకి ఊర్ధ్వపుండ్రధారణ అవన్నీ కూడా చేసిన తర్వాత ఆ తిరుమాలికలన్నిటినీ కూడా సమర్పించి ఆ గుంపులు గుంపులుగా వచ్చినటువంటి నిత్యసూరులు ముక్తులు ఒక్కసారిగా అక్కడ ధూపాన్ని కూడా సమర్పిస్తారట. ఆ ధూపమంతా కూడా పరమపదంలో వ్యాపించినటువంటి సందర్భంలో పరమాత్మ తనకెప్పటి నుండో ఒక కోరిక ఉందట. భూలోకంలో అందరూ వెన్న చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ వెన్న మనం చేసుకొని తినడం కన్నా కూడా పక్కింటి వారింట్లోంచి దొంగతనం చేసుకున్నటువంటి వెన్న అయితే మరీ రుచిగా ఉంటుందట. ఆ వెన్నని ఒకసారి రుచి చూడాలి అని పరమాత్మ మనసులో ఎప్పుడూ ఒక కోరిక ఉండేదట. కానీ ఎక్కడ కుదురుతుంది? అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులందరూ ముక్త పురుషులందరూ కూడా సదా పశ్యంతి సూరయ అని కనురెప్పలు కూడా వేయకుండా నిత్యము పరమాత్మని ఎలా చూస్తూ ఉంటారు. వారికి పోని అంతరాయం కలిగించి కిందకి భూలోకంలోకి వెళదామా అని అనుకుంటే ఒక్క క్షణం పరమాత్మ యొక్క విశ్లేషణ కలిగితే, ఒక్క క్షణం ఆ అనుభవానికి ఏదైనా భంగం కలిగితే జీవించి ఉండలేనటువంటి వారు. నిజానికి అక్కడ నిత్యసూరులకి ముక్తులకి మరణం అంటూ ఏమీ ఉండదు. కానీ భగవద్ అనుభవం ఒక్క క్షణం లోపిస్తే మాత్రం వారు తట్టుకొని ఉండలేరు, ప్రాణాలతో ఉండలేరు, ధరించి ఉండలేరు. ప్రాణములతో కాదు, ధరించి ఉండలేరు. అందుకే కదా వారిని అమరులు అంటారు. కాబట్టి ఆ నిత్యసూరులు ముక్తులకి ఆ భగవద్ అనుభవాన్ని ఒక్క క్షణం కూడా పరమాత్మ దూరం చేయలేడు. మరి ఎలా వీరి కళ్ళను కప్పి నేను భూలోకంలోకి వెళ్ళాలి, ఆ పక్కింటి వారింట్లో ఉన్నటువంటి వెన్నను దొంగతనం చేయాలి, ఆ రుచిని చూడాలి అని ఎలా ఆలోచిస్తున్నటువంటి పరమాత్మకి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ధూపం వేయగా పరమపదం అంతా కూడా ధూపంతో నిండిపోయినటువంటి సందర్భంలో ఇదే కదా మంచి అవకాశము అనుకున్నాడట సర్వేశ్వరుడు. వెంటనే అక్కడ మాయమై ఈ లోకంలోకి దేవకీదేవి పుత్రుడిగా కృష్ణుడిగా కണ്ണన్గా ఈ లోకంలోకి అవతరించి అక్కడ ఉండిపోతే వెన్న దొరకదు కదా. అందుకే మధురకి యశోదా తనయుడిగా మధురకి చేరి అక్కడ అందరిళ్లల్లో ఉన్నటువంటి వెన్నను దొంగతనం చేసి ఆ రుచిని అనుభవించి నప్పిన్న పిరాటిని పెళ్ళాడి మళ్ళీ ఆ ధూపం సర్దుకునేటటువంటి సమయానికి పరమాత్మ పరమపదనాథుడిగా వేయించేశాడట. అలా అక్కడ నిత్యసూరులందరూ కూడా ఎలా అయితే ఒక్కొక్కరు గుంపులుగా పరమాత్మకి తిరువారాధన సమర్పించడానికి ఉపకరణములన్నిటినీ కూడా చేతిలో పుచ్చుకొని ఎలా అయితే సిద్ధపడుతున్నారో ఇక్కడ కూడా దేవతలందరూ కూడా వానవర్ మురై వజిపడనేరి దేవతలందరూ కూడా అలా పరమపదంలో ఎలా అయితే పరమపదనాథుడి కైంకర్యం చేయడానికి సిద్ధపడతారో దేవతలందరూ కూడా ఈ త్రివిక్రముణ్ణి సేవించడానికి తిరళాగా గుంపులుగా ఆశ్రయించడం కోసం సిద్ధపడుతున్నారు అంటున్నారు. మరి ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి పని ఏమిటండి, ఆయన ఏం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అవ్వళవిల్ అవన్ సైదదు ఎన్నెన్నిల్ ఆయన ఆ సందర్భంలో ఏం చేస్తున్నాడండి అంటే తామరైకాడు మలర్కన్నుడు కనివాయుడయదుమాయ్ ఇరునాయిరు ఆయిరం మలరందన్న కర్పగక్కావు పర్పలవన్న ముడితోళ్ ఆయిరం తజైత్తా అని ఇక్కడ వరకు పరమాత్మ యొక్క విశేషాన్ని తెలియచేస్తున్నారు. ఆనాడు త్రివిక్రముడుగా పెరిగినటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తి దానం ఇవ్వాలని అని సిద్ధపడ్డాడో అప్పుడు వామనుణ్ణి పిలిచి, ఓ వామన రావయ్యా, నీ పాదార విందాలు నేను కడిగి నువ్వు కోరుకున్నటువంటి 3 అడుగుల దానము నేను ఇస్తాను అని చెప్తాడు. రమ్మా మానవ కోత్తమా లెమ్మా నీ వాంఛితంబు లేదన కిత్తును తెమ్మా అడుగులనిటు రానిమ్మ కడుగంగ వలయు నేటికి తడయన్ అని అసలు పోతనామాచ్యులు వామన చరిత్రని ఎంతో అద్భుతంగా అనుగ్రహించారు. ఈ పద్యంలో రమ్మా
మానవకోత్తమా, ఓ బాలశ్రేష్ఠుడా, ఓ చిట్టి వటువా, ఇటు రమ్మా ఇటు రావయ్యా అని పిలుస్తున్నాడు. లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తును, నీ వాంఛితములు నువ్వు కోరుకున్నటువంటి 3 అడుగుల నేల లేదు అనకుండా ఇస్తాను రావయ్యా అంటున్నారు. తెమ్మా అడుగులనిటు రానిమ్మ కడుగంగా వలయున్, ఏది నీ బుడి అడుగులు ఇటు తీసుకురా, తెమ్మా అడుగులనిటు నీ చిన్ని పాదార విందాలను ఇటు తీసుకురావయ్యా, రానిమ్మ కడుగంగా వలయను ఇటు తీసుకురావయ్యా, వాటిని పాద ప్రక్షాళన చెయ్యాలి. నేటికిన్ తడయన్, ఈరోజు నా జన్మ సఫలమవుతోంది, నీ పాదార విందాలు కడిగి నువ్వు కోరుకున్నటువంటి 3 అడుగుల దానము ఇస్తాను అని బలిచక్రవర్తి ఆ వామనుడిని పిలిచినటువంటి సందర్భంలో అప్పుడు ఆ దైత్యేంద్రుడు తన 2 చేతులతో జలప్రక్షాళన చేశాడు వామన చక్రవర్తికి. కానీ అవి ఎలాంటి పాదములు అంటే యోగులు దేవతలు నిత్యము పూజించేటటువంటి గొప్ప పాదార విందాలు. సిరులు కురిపించేటటువంటి ఆ లక్ష్మీదేవి వంగి నమస్కరించినప్పుడు ఆవిడ శిరస్సులో లలాటంలో పూయబడినటువంటి కస్తూరి చందనములు అంటుకున్నటువంటి పాదార విందాలు, అంటే నిత్యము కూడా లక్ష్మీదేవి నమస్కరించేటటువంటి పాదార విందాలు. అంతేకాకుండా కలువల వలె మృదు మనోహరములైనటువంటి పాదార విందాలు, రత్న ఖచ్చితమైనటువంటి నూపురాలతోటి అలంకరింపబడినటువంటి పాదార విందాలు. అంతెందుకండి, సాక్షాత్తుగా వేద స్వరూపమైనటువంటి పాదార విందాలు. అలాంటి పాదార విందాలను పరమాత్మ బలిచక్రవర్తికి వసకగా బలిచక్రవర్తి ఆ పాదార విందాలన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి ఆ నీటిని శిరస్సున చల్లుకున్నాడు. అంతేకాకుండా ఎలాంటి పాదార విందాలు అంటే సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణమఖిల నిగమాంతాలము కరణము భవ సంహరణము హరిచరణము నీటి గడిగదన్ అసురోత్తముడన్. ఆ బలిచక్రవర్తి సురలోక సంవర్ధమున్, దేవతలకి లోకమైనటువంటి ఇంద్రలోకాన్ని, సురలోకాన్ని, స్వర్గాన్ని రక్షించేటటువంటి పాదార విందము, నిరత శ్రీకరణము అఖిల శ్రీకరణము, నిత్యము కూడా లక్ష్మీదేవి సంవాహనం చేసేటటువంటి పాదార విందాన్ని, అఖిల నిగమాంతాలం అన్ని వేదములు కూడా భాషించేటటువంటి, వేదములన్నీ కూడా పరమాత్మ యొక్క పాదార విందాలే కదా, అక్కడ నుండే పరమాత్మ పాదార విందాల నుండి ఉద్భవించాయి. కాబట్టి నిగమాంతాలు వేదములన్నీ కూడా రూపమైనటువంటి పాదార విందాలు. కరణము భవసంహరణము, ఆ పాదార విందాలను పట్టుకుంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే సంహరణము, సంసారాన్ని పోగొట్టేటటువంటి పాదార విందాలు. అలాంటి హరిచరణము, అలాంటి పాదార విందాలను నీటి గడిగన్ అసురోత్తముడు, నీటితోటి బలిచక్రవర్తి ప్రక్షాళన శోధించి ఆ తీర్థాన్ని సేవించాడు అంటున్నారు. ఆ బలిచక్రవర్తి 3 అడుగుల దానం ఇస్తాను అని ఆ దాల జలాలను అక్షతలను తీసుకొని ఆ పరమాత్మ యొక్క శ్రీహస్తంలో విడవడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో పరమాత్మ కూడా, వామనుడు కూడా తన చెయ్యి చాచేటటువంటి సందర్భంలో చెప్తారు. ఆ చెయ్యి ఎలాంటిది అంటే అసురులను అంతమొందించేటటువంటి గొప్ప శ్రీహస్తము ఆ శ్రీహస్తము. లక్ష్మీదేవి కుచములను లాలించేటటువంటి గొప్ప శ్రీహస్తము ఆ శ్రీహస్తము. అట్టి ఆ శ్రీహస్తముతోటి వామనుడు ఆ బలిచక్రవర్తి ఇచ్చేటటువంటి దాన జలాలను పరిగ్రహించడం కోసం ఆయన చెయ్యి చాచుతున్నాడండి అని అందంగా చెప్తారు. ఎలాంటి చేతితో ఆ దానాన్ని పుచ్చుకున్నాడు స్వామి అంటే దేవతలందరినీ కూడా రక్షించేటటువంటి చెయ్యి, రాక్షసులందరినీ కూడా శిక్షించేటటువంటి చెయ్యి, లక్ష్మీదేవి కుచములను ఆదరించేటటువంటి చెయ్యి, మన దుఃఖములన్నిటినీ కూడా తొలగించేటటువంటి శ్రీహస్తము. అలాంటి శ్రీహస్తంతో కదా పరమాత్మ ఆ దాన జలాల్ని పరిగ్రహించాడు అని చెప్తున్నారు. నిజానికి బలిచక్రవర్తి ఎంతో గొప్పవాడు, కాలము వచ్చినటువంటి వాడు
కమలనాభుడు అని తెలుసు. కమలనాభున్ ఎరిగి కాలంబు దేశంబు నెరిగి శుక్ర మాటలెరింగి నాశనమెరింగి పాత్రమనుచునిచ్చే దానము బలి మహిమ వదాన్యుడు వరుడు మరియు గలడే. వచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు నీ సర్వస్వము అపహరిస్తాడయ్యా అని శుక్రాచార్యుడు చెప్తున్నాడు. వచ్చినటువంటి వాడు మామూలు బ్రాహ్మణుడు కాదు, మామూలు వటువు కాదు, శ్రీమన్నారాయణుడే వామనుడి రూపంలో వచ్చాడు అని బలచక్రవర్తికి తెలుసు. కాలము దేశము కాదు. ఇప్పుడు ఈ సందర్భంలో నేను కనుక దానమిస్తే నా సర్వస్వము కోల్పోతాను. నేను ఈ సందర్భంలో నేను దానం చేస్తే నేను నాకున్నటువంటి ఐశ్వర్యానంతటినీ కోల్పోతాను అని బలచక్రవర్తికి తెలుసు. పైపెచ్చు తన గురువైనటువంటి శుక్రాచార్యుడు కూడా వద్దయ్యా, దానం ఇవ్వద్దు, కొన్ని సందర్భాలలో మాట తప్పడానికి కూడా ఉంటుంది. నీకు ప్రాణాపాయం కలిగినటువంటి సందర్భంలో, వివాహ సందర్భంలో, స్త్రీలను ఆశ్రయించేటటువంటి సందర్భంలో, ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా ఆడిన మాట తప్పవచ్చు అని అనేక హితములు చెప్పాడు. అంటే దానం ఇవ్వద్దు అని అనేక విధములుగా చెప్పాడు శుక్రాచార్యుడు. శుక్రుని యొక్క మాటను కూడా కాదని తన సర్వస్వము కోల్పోతానని తెలిసి తాను వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, శ్రీహరి నన్ను వంచి మళ్ళీ ఇంద్రుడికి ఇవన్నీ కూడా అప్పచెప్పడం, మళ్ళీ ఇంద్రుడికి కటాక్షించడం కోసం వచ్చాడు అని తెలిసి కూడా దానం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడే. బలిచక్రవర్తి వంటి మహనీయుడు ఇంకొకడు ఈ లోకంలో ఉంటాడా అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనుకుంటున్నారు. అలా తన చేతిలో ఆ దానజలం పడగానే పరమాత్మ పెరిగాడు, త్రివిక్రముడయ్యాడు. అలా త్రివిక్రముడైనటువంటి సందర్భంలో ఎలా ఉంది ఆ త్రివిక్రమ రూపము అంటే, విష్ణువు విశ్వరూపాన్ని ధరించి భూమి ఆకాశ స్వర్గములను చరాచర అఖిలభూత సమూహములను తానై అలా పెరిగిపోతూ ఉంటే అందరూ తనలోకి ఇమిడిపోతున్నారు. పరమాత్మ తన దివ్య తిరుమేనిని వ్యాపింపచేస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ తిరుమేనిలో ఒదిగిపోతున్నారు. ఆ తిరుమేనిలో ఒకటైపోతారు. ఒక తిరుమేని అంతా కూడా అందరినీ వ్యాపిస్తోంది. అలా క్రమక్రమంగా భూలోకాన్ని మించి భువర్లోకానికి చేరింది. అది దాటి సువర్లోకానికి చేరింది. అది దాటి మహర్లోకానికి చేరింది. అది దాటి జనోలోకానికి చేరింది. అక్కడ పైనున్నటువంటి తపోలోకానికి, దానిపైన ఉన్నటువంటి సత్యలోకానికి చేరింది. అక్కడ ఏమాత్రం సందునివ్వకుండా, అంటే ఏమాత్రము స్థలాన్ని మిగల్చకుండా, ప్రదేశాన్ని మిగల్చకుండా అంతటా కూడా వ్యాపించాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ తిరుమేనిని చూస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ తిరుమేనిలో ఒక్కొక్క స్థానంలో ఇమిడిపోయారు అని చెప్తారు. పాదతలములలో రసాతలము, పాదముల పైన భూమి, పిక్కల స్థానంలో పరమాత్మకి పిక్కల స్థానంలో పర్వతములు, తొడల స్థానంలో ఇంద్రసేన మరుత్తులు, ఆసన స్థానంలో సంధ్యను, గుహ్యస్థానంలో ప్రజాపతులు, పిరుదుల స్థానంలో అసురులు, నాభిస్థానంలో అభ్రము, ఉదర స్థానంలో సప్త సముద్రములు, వక్షస్థల స్థానంలో తారకలు నక్షత్రాలు, స్తనభాగములో ఋతము సత్యములు, హృదయస్థానములో ధర్మము, మనస్థానంలో చంద్రుడు, వక్షస్థలంలో లక్ష్మీదేవి, కంఠమునందు వేదములు, భుజమునందు ఇంద్రాది దేవతలు, చంద్రుని చెవులయందు దిశలు, శిరస్సునందు ఆకాశము, శిరోజములయందు మేఘములు, నాసికనందు వాయువులు, తిరునేత్రములనందు సూర్యుడు, వదనమునందు అగ్ని, వాక్కునందు సకల చంద సముదాయము, రసమునందు అంటే జిహ్మనందు జలాధిపతియు, కనుబొమ్మలనందు విధి నిషేధములు, కనురెప్పలలో రాత్రి పవళ్ళు, లలాటముల అధరమున లోభము, స్పర్శయందు కామము, ఆయన రేతస్సునందు చలము, ఇలా ఛాయలో మృత్యువు. అలా పరమాత్మ అంతా కూడా, అంటే ఈ చరాచరములు లోకముల్లో జగత్తులో ఉన్నటువంటి విషయములన్నీ కూడా ఆయనలో చేరిపోయాయి. అలాంటి ఆ స్వామి, అలా గొప్ప రూపాన్ని ధరించినటువంటి ఆ స్వామి శంఖాన్ని, సాంగాన్ని, సుదర్శనాన్ని, కౌమోదకిని, నందకముని, అక్షయమును, బాణమును, తూరీణమును ధరించి మకరకుండలములు, కిరీటము, కేయూరము, హారకటకము, కంకణము, కౌస్తుభ మణిమేకలము, అంబరము, వనమాలిక అలంకృతుడై గొప్ప రూపాన్ని స్వీకరించి అప్పుడు లోకాలన్నిటినీ కూడా కొలవడం, ఇంకొక పాదంతో లోకాలంతటినీ కొడిచాడట. అలా పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే తన తిరుమేనిని దివ్యమంగళ విగ్రహాన్ని గొప్పగా పెంచి
ఈ లోకంలో జగత్తులో ఉన్నటువంటి వాటినంతటినీ కూడా ఆయన సర్వవ్యాపకుడై, మళ్ళీ సర్వవ్యాపకుడై అంటే తాను సర్వవ్యాపకుడే, కానీ లోకంలో ఉన్నటువంటి వారందరికీ మళ్ళీ తెలిసేటట్టుగా ఈ జగత్తంతా కూడా నాకు శరీరమే అనేటటువంటి విషయాన్ని అందరికీ తెలిసేటట్టుగా తన దివ్య తిరుమేనిని వృద్ధి చేసి లోకంలో ఉన్నటువంటి వస్తుజాతమంతా కూడా తన దివ్య తిరుమేనిలో ఒదిగిపోయేటట్లుగా చేశాడు. ఎక్కడా సందివ్వకుండా, ఎక్కడా ఖాళీ వదలకుండా అంతటా వ్యాపించాడు అని చెప్తున్నారు. అవళవిల్ అవన్ సైదదు ఎన్నెన్నిల్, ఆ క్షణంలో దేవతలందరూ కూడా పెరుమాళ్ళకి తిరువారాధన సమర్పించడానికి తిరళలాగా ఆశ్రయిక్క గుంపులు గుంపులుగా ఆ ఉపకరణములన్నీ కూడా ఉపచారములు చేయడానికి వినియోగపడేటటువంటి ఉపకరణములన్నీ కూడా చేతిలో పుచ్చుకొని పెరుమాళ్ళకి సేవించడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడండి అంటే తామరైక్కాడు ఇత్యాది ఆరేనుమాగా తన్ తిరువడిగళలే తలయై వైత్తాల్. పాపం పరమాత్మ ఎలాంటి వాడు? ఏనుమాగా ఎవరైనా ఒక్కరైనా వచ్చి తన్ తిరువడిగళలే తలయై వైత్తాల్, నా తిరువడి తామరలలో తల ఎవరైనా ఉంచుతారా అంటే తమ భారాన్నంతటినీ కూడా పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గర ఉంచేటట్టుగా శరణాగతి ఎవరైనా చేస్తారా, దాసోహం ఎవరైనా సమర్పిస్తారా, మా తిరువడి తామరలను ఎవరైనా ఆశ్రయిస్తారా అని ఎదురు చూసేటటువంటి ఆ స్వామికి ఇంతమంది దేవతలందరూ కలిసి వారి ఆరాధన కోసం కాదు, సమారాధన కోసం. అంటే అప్పటి వరకు ఆ దేవతలందరూ కూడా ఏమని భావిస్తున్నారు? పరమాత్మ మాకు కష్టం వచ్చినప్పుడే మేము పరమాత్మ దగ్గరికి వెళతాము, మాకు కష్టం రాలేదనుకోండి మా రాజ్యానికి మేమే రాజులము, మేమే నియంతలము, నేనే నాకు నియంతను, నేనే నాకు రక్షకుణ్ణి, నేను మిగిలినటువంటి వారిని రక్షించేటటువంటి వాడినే తప్ప నన్ను రక్షించేటటువంటి వాడు మరొకటి లేడు అనేటటువంటి భావనతో ఉన్నటువంటి ఆ దేవతలందరూ కూడా వారి అభిమానాన్ని పోగొట్టుకొని, ఆ అహంకారాన్ని మమకారాన్ని పోగొట్టుకొని ఈనాడు సమారాధన కోసం, పెరుమాళ్ళ ఆనందం కోసం ఆ పరికరములన్నీ పుచ్చుకొని పెరుమాళ్ళని ఆరాధించడం కోసం వచ్చేటటువంటి ఆ పరమాత్మ యొక్క తిరువడి తామరల్ని ఆశ్రయించినటువంటి వేళలో ఆదిత్య సన్నిధిల్ తామరైపోలే తిరుక్కణ్ సెవ్వి పెరుమాయిత్తు, అందమైన మాటను అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. పరమాత్మ యొక్క తిరునేత్రములు ఆ క్షణంలో ఎలా ఉన్నాయండి అంటే ఆదిత్య సన్నిధిల్ తామరైపోలే, సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యరశ్మి ఎప్పుడైతే ఆ తామర పుష్పం మీద పడినప్పుడు ఆ తామర పుష్పం ఎలా అయితే వికసిస్తుందో తిరుక్కణ్ సెవ్వి పెరుమాయిత్తు, ఎప్పుడైతే దేవతలందరూ తమ స్వరూపాన్ని పొంది, స్వరూప జ్ఞానాన్ని పొంది ఆ తిరువడి తామరల్ని ఆరాధించాలి, సమారాధన వాటికి తిరువారాధన సమర్పించాలి అని ఆ పరికరములన్నీ పట్టుకొని తిరలాగా గుంపులు గుంపులుగా వచ్చి ఆ తిరువడి తామరల్ని సేవిస్తున్నారో అప్పుడు పరమాత్మ యొక్క తిరుక్కణ్, ఆయన తిరునేత్రములు కూడా ఎర్రని అనురాగంతో ఎర్రబడి పెరుమాయిత్తు పెద్దగా వికసించాయట. ఎలా? ఆదిత్య సన్నిధిల్ తామరైపోలే, సూర్యుడి సన్నిధిలో వికసించేటటువంటి తామర పుష్పంలాగా. అదేమిటండి స్వరూపం సిద్ధించి అంటున్నారు? ఈ దేవతలందరూ కూడా అహంకారం కలిగినటువంటి వారు కదా, వారికి స్వరూపం ఎలా సిద్ధించింది అంటే ఎప్పుడైతే ఆ తిరువడిగల్ పరమాత్మ యొక్క శ్రీచరణము వారి లోకానికి వచ్చిందో, ఎప్పుడైతే ఆ లోకంలో ఉన్నటువంటి వారందరి శిరస్సుల మీద పరమాత్మ తన పాదార విందారాలను ఉంచాడో వెంటనే వారందరికీ కూడా స్వరూప జ్ఞానం కలిగి పరమాత్మనే సేవించాలి, పరమాత్మ ఆనందం కోసం పరమాత్మని సేవించాలి అని సిద్ధపడి పరమాత్మకి తిరువారాధన సమర్పిస్తున్నారు. కాబట్టి ఆ ప్రేమను చూసినటువంటి స్వామికి ఆదిత్య సన్నిధిల్ తామరైపోలే తిరుక్కణ్ సెవ్వి పెరుమాయిత్తు, ఆయన తిరునేత్రముల ఆనందంతో పొంగిపోయాయి. జ్వరం వచ్చినటువంటి పిల్లవాడు 4-5 రోజుల నుండి ఏమీ తినకుండా పడి ఉండి 6వ రోజు కొంచెం జ్వరం తగ్గిన తర్వాత అమ్మా కొంచెం సాపాటు ఉంచుతావా అని అడిగినటువంటి సందర్భంలో ఆ తల్లి ఎలా అయితే ఉప్పొంగిపోయి ఆనందపడిపోతుందో అలా ఇప్పటి వరకు ఏవో కోరికలతోటి తనని ఆశ్రయించినటువంటి ఆ దేవతా సమూహములన్నీ కూడా ఈనాడు స్వరూప జ్ఞానాన్ని కలిగిన తర్వాత
పరమాత్మ విశేషమైనటువంటి కటాక్షంతో స్వరూప జ్ఞానాన్ని కలిగిన తర్వాత వారు పరమాత్మ సేవ కోసమే, పరమాత్మ ఆనందం కోసమే తిరువారాధన సమర్పిస్తూ ఉంటే పరమాత్మ యొక్క తిరునేత్రముల ఆనందంతో సెవ్వి పెరుమాయిత్తు గొప్ప ఎర్రబడి గొప్పగా వికసించాయి అని చెప్తున్నారు. తామరైకాడు అలందార్ పోలే ఇరుక్కిర తిరుక్కన్నోడే కనింద వాయుం ఉడైత ఇరుపత్తుమాయి. ఎలా అయితే తామరైకాడు తామర పువ్వులు వికసించినటువంటి పెద్ద కొలను పరమాత్మ యొక్క తిరునేత్రములలో ఆనందం ఎలా తొణికిసలాడుతోంది, దాన్ని ఒక తామర పుష్పంతో పోలిస్తే సరిపోదు. ఆనాడు పరమాత్మ యొక్క తిరునేత్రములలో కనిపించినటువంటి ఆ ఆనందము, అనురాగము, ఆ దయ పోల్చాలి అంటే ఒక తామర పుష్పంతో పోలిస్తే అది సరిపోదు. అనేక తామర పుష్పములు కలిగినటువంటి ఒక కొలనంతా కూడా సూర్యరశ్మితోటి ఆ తామర పుష్పములన్నీ కూడా వికసిస్తే ఆ కొలను తామర పుష్పములతో కూడి ఉన్నటువంటి ఆ సరస్సును చూస్తే ఎంత భోగ్యంగా ఉంటుందో, ఎంత పరమానందం కలుగుతుందో, అలా పరమాత్మ యొక్క తిరునేత్రములు అంత విశాలంగా విప్పారాయట, అంత ఎర్రగా అనురాగంతో నిండిపోయాయట. తామరైకాడు తామర పుష్పములతో కూడి ఉన్నటువంటి సరస్సులాగా, అడవిలాగా అంటున్నారు. అలందార్ పోలే, అది విచ్చుకుందా ఆ అడవి కానీ ఆ సరస్సు అంతా కూడా విచ్చుకుందా. పుష్పములు విచ్చుకోవడం కాదు, ఆ సరస్సు నిండా తామర పుష్పములే ఉన్నాయి కాబట్టి ఆ సరస్సే విచ్చుకుందా, ఆ సరస్సే వికసించిందా, ఎర్రగా వికసించిందా అన్నట్టుగా ఉంది. ఆ అరణ్యమే ఎర్రబారిందా అన్నట్టుగా ఉంది. అంత విశాలంగా ఉన్నాయి, అంత ఎర్రగా కూడా ఉన్నాయి పరమాత్మ యొక్క తిరునేత్రములు అంటున్నారు. పోలే ఇరుక్కిర తిరుక్కన్నోడే కణిందవాయుం ఉడైతా ఇరపత్తుమాయ్. అంతేకాకుండా వెంటనే ఆ ఆనందము పరమాత్మ యొక్క చిరుమందహాసంతో కూడా బయటకి మనందరికీ తెలిసేటట్టుగా ఉందట. ఎర్రని అధరములు కలిగినటువంటి ఆ స్వామి ఆ ఎర్రని అధరములతో, పవళముల వంటి అధరములతోటి చిరుమందహాసం చేస్తున్నాడు. వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ వారి సంతోషాలు, అప్పుడే తిరిగి వచ్చినటువంటి కుమారుణ్ణి ఎన్నో ఏళ్ల తరబడి ఇంటిని విడిచిపెట్టి అప్పుడే ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి కుమారుణ్ణి తండ్రి చూసి ఎంత ఆనందపడిపోయి ఆ కొడుకు యొక్క కుశలాన్నంతటినీ కూడా తండ్రి ఆనందంతో ఎలా అయితే ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతూ అవన్నీ ఎలా అయితే తెలుసుకుంటాడో, సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనన్య ప్రయోజనులైన తన దగ్గరికి వచ్చినటువంటి దేవతలందరి యొక్క కుశలములను చిరుమందహాసంతో అడుగుతున్నాడా అన్నట్టుగా ఉంది ఆ అధరములు. అందుకే అవి కూడా అందంగా ఉన్నాయండి. చిరుమందహాసంతో ఎర్రని అధరములు కలిగినటువంటి తిరువాయి కలిగినటువంటి వాడయ్యాడు అంటున్నారు. అలా పరమాత్మ యొక్క తిరునేత్రములు, తిరు అధరములు ఉన్నాయి. ఇరు మలరందన్న. అంతేకాకుండా ఆ సందర్భంలో పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే గొప్ప కిరీటాన్ని ధరించి ఉన్నాడు, గొప్ప అంతటా వ్యాపించినటువంటి భుజములు కలిగినటువంటి వాడై ఉన్నాడు అని కూడా అనుగ్రహిస్తున్నారు. నామింగు కాణ్గిర ఆదిత్యన్ పోలెన్రిక్కే అనేకమాయిరం కిరణంగళயும் கீழ்சொன்ன விசேஷங்களையுடையும் யுடையராயிருப்பார் ஆயிரம் ஆதித்யர்கள் சேர் ఉత్తిత్తార్ పోలేయాయ్. ఆయన కిరీటం ఎలా ఉంది అంటే 1000 ఆదిత్యులు అంటే 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత గొప్ప వెలుగు కలుగుతుందో అంత గొప్ప వెలుగుతోటి విరాజిల్లుతోందట పరమాత్మ యొక్క కిరీటము, తిరు అభిషేకము అంటున్నారు. ఇంగు కాణ్గిర ఆదిత్యన్ పోలన్రిక్కే. మనం ఈ లోకంలో చూసేటటువంటి సూర్యుడిలా కాదండి. ఇక్కడ సూర్యుడికి సహస్ర కిరణములు కలిగినటువంటి వాడు అని చెప్తుంది శాస్త్రము. ఆ సూర్యుడి నుండి కొన్ని వేల కిరణములు వస్తాయి అని చెప్తుంది శాస్త్రము, వేదము. కానీ పరమాత్మ ధరించినటువంటి కిరణము అలాంటి ఆదిత్యుడు కాదండి. కొన్ని వేల కోట్ల కిరణములు. ఇక్కడ ఆదిత్యుడికి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆదిత్యుడికి ఆ కిరణములకి సంఖ్యలో ఒక హద్దు ఉంది. కానీ పరమాత్మ ధరించినటువంటి కిరీటాన్ని పోల్చేటటువంటి ఆదిత్యుడి యొక్క కిరణములకి
అసంఖ్యాకములైనటువంటి కిరణములు కలిగినటువంటి వారు. అనేకమాయిరం కిరణంగళయం, అనేక ఆయిరం కొన్ని వేల కోట్ల సూర్యుడు ఆదిత్యులు ఉదయించినట్టుగా ఉంది. ఆ ఒక్కొక్క సూర్యుడు కూడా అనేక కిరణములు కలిగినటువంటి సూర్యుడిలా కనిపిస్తోంది. కీ సొన్న విషయంగళం ఉడయరాయ్, ముందు ఇదివరకు చెప్పారు కదా, అలా విశేషణములన్నిటినీ కూడా కలిగినటువంటి సూర్యుడులాగా. ఎక్కడ చెప్పారు? సెక్కర్మాము విలుడుతూ మిక్క సంజుడర్ పరిధి సూడి, మిక్క సంసుడర్ పరిధి సూడి, మిక్క గొప్పదైనటువంటి ఎర్రని కిరణములు కలిగినటువంటి పరిధి సూడి, ఆదిత్యుణ్ణి తలలో తిరు అభిషేకంగా కిరీటంగా పరమాత్మ ధరించాడా అని మొదటి పాసురంలో చెప్పినటువంటి విశేషములన్నిటినీ కూడా మళ్ళీ ఇక్కడ తెలియచేస్తూ ఇరునాయిరు ఆయిరం మలరందన్న, అలా కొన్ని వేల కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయించారా అన్నట్టుగా ఉంది ఆయన యొక్క కిరీటము అంటున్నారు. ఇక్కడ రెండు విశేషణములు వేశారు మనకి ఈ పాసురంలో. ఒకటేమో ఇక్కడ ఆయిరం మలరందన్న కర్పగక్కావు పర్పలవన్న అని రెండు విశేషణములు. వాటిని ఎలా అన్వయించుకోవాలి అంటే ఆయిరం మలరందన్న అనేటటువంటి విశేషణము ఆ తర్వాత పాదంలో ఉన్నటువంటి ముడి అనేటటువంటి దానికి విశేషణంగా, కర్పగక్కావు పర్పలవన్న అనేటటువంటి విశేషణము తోళ్ ఆయిరం తజైత్తు, తోళ్ ఆయన భుజములకి విశేషణంగా ప్రయోగించారు. కాబట్టి ఆయన యొక్క తిరుముడి ఎలా ఉంది, ఆయన ధరించినటువంటి కిరీటం ఎలా ఉంది అంటే ఆయిరం మలరందన్న, అలా కొన్ని కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయించినట్టుగా ఉంది అంటున్నారు. అలా ఆదిత్యులు కూడా అనేక కిరణములు కలిగినటువంటి ఎర్రని కిరణములు కలిగినటువంటి ఆదిత్యులు. అది ఏమిటి సూచిస్తుంది? ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఈ లోకమంతా కూడా, జగత్తంతా కూడా నా సొత్తు అని పరమాత్మ మళ్ళీ మనకి తెలియచేస్తున్నారు. అంత గొప్ప నిండముడి, అంత గొప్ప పెద్ద కిరీటాన్ని ధరించడము, ఆ కిరీటం అంత గొప్పగా శోభించడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే ఈ జగత్తంతా కూడా నాది, నా సొత్తు, నేను స్వామిని. ఎవరికి అంత పెద్ద కిరీటాన్ని ధరింపచేస్తారు? ఎవరికి గొప్పగా ప్రకాశించేటటువంటి కిరీటాన్ని ధరింపచేస్తారంటే లోకంలో చక్రవర్తి ధరించేటటువంటి కిరీటం చాలా పొడుగ్గా చాలా గొప్పగా ఉంటుంది. సామంత రాజులు ధరించేటటువంటి కిరీటము ఆ చక్రవర్తి కిరీటం కన్నా కూడా తక్కువ వైశాల్యంతో, తక్కువ కాంతితోటి ఉంటుంది. ఆ సామంత రాజుల కింద ఉండేటటువంటి అధికారులు ధరించేటటువంటి కిరీటము అంతకన్నా తక్కువ వైశాల్యంతో, అంతకన్నా తక్కువ ప్రకాశంతో ఉంటుంది. వారి కింద పనిచేసేటటువంటి వారికి అసలు కిరీటమే ఉండదు. అలా ఈ లోకాలలో కూడా దేవతలందరూ కూడా కిరీటాలు ధరించి మేమే గొప్పవారము, మేమే రాజులము అని భావిస్తూ ఉంటే కాదు. ఈ లోకములన్నీ కూడా నా సొత్తు, నేను స్వామిని అనేటటువంటి విషయాన్ని పరమాత్మ మళ్ళీ అందరూ కూడా తెలియదు. నేను సహజం వగుత్త శేషిని, మీ అందరికీ కూడా శేషిని నేను అనేటటువంటి, మీ అందరికీ కూడా స్వామిని నేను అనేటటువంటి విషయాన్ని ఆ కిరీటం తెలియజేస్తోందండి. అందుకే అంత గొప్పగా ప్రకాశించే పెద్ద కిరీటాన్ని పరమాత్మ ధరించాడు అని చెప్తున్నారు. కర్పగక్కావు పర్పలవన్నాం పలవాన కర్పగత్ సోలై పోలేయుమాయ్, పలవాన కర్పక సోలై. కర్పక వృక్షము అంటే కల్పవృక్షము, దేవలోకంలో ఉన్నటువంటి వృక్షము. అలాంటి ఒక్క వృక్షం కాదండి, ఆ ఒక్క వృక్షమే శాఖానుశాఖలుగా దేవలోకంలో ఒక భాగమంతా కూడా వ్యాపించి ఉంటుంది ఆ కల్పవృక్షము. అలాంటి కల్పవృక్షం యొక్క తోటలు సోలై, అలాంటి తోటలు ఒక పెద్ద స్థలంలో కొన్ని వేల కర్పక వృక్షాలు ఉంటే ఆ స్థలాన్నంతటినీ కూడా తమ శాఖలతోటి ఎలా అయితే వ్యాపిస్తుందో అలా పలవాన కర్పక సోలై, పలు కల్పవృక్షముల యొక్క తోటలులా ఉన్నాయి పరమాత్మ యొక్క భుజములు, భుజములు. ఎలా వ్యాపించాడు స్వామి అంటే తన భుజములు అన్ని దిక్కులకి తన భుజములో వ్యాపించి ఆ దిక్కులన్నిటినీ కూడా తన భుజములతోటి నింపేశాడు. అంటే కొలిచాడు, దిక్కులన్నిటినీ కూడా తన భుజములతో కొలిచేశాడు. అంత గొప్పగా భుజములను వ్యాపింపచేశాడు. ఇప్పటి ఇరుక్కిరదు ఏదు ఎన్నిల్ ముడి తోళాయిరం తజైత్తా. అలా ఉన్నవి ఏమిటండి? ఇరునాయిరం అలరందన్న కర్పగక్కావు పర్పలవన్న అని ఉండేటటువంటివి ఏమిటి అంటే ముడి తోళాయిరం తజైత్తా.
ஞாயிறாயிரம் మలరందార్ పోలే ఇరుక్కిరదు తెరు అభిషేకం. సూర్యులు అనేక మంది సూర్యులు ఉదయించినట్టుగా ఉన్నది తిరు అభిషేకం, పరమాత్మ ధరించినటువంటి తిరుముడి. ఆయన ధరించినటువంటి కిరీటం అలా ఉంది. పలవగై పట్ట కర్పగ సోలై పోలే ఇరుక్కదు అనేకమాయిరం పణైత్త తిరుత్తోள்களை, అనేక ఆయిరం పణైత్త తిరుత్తోள்களை, అనేక లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి అనేక బాహువులుగా ఉన్నాయి. బాహువులు ఎలా ఉన్నాయి అంటే కర్పక సోలై పల్వగై పట్ట కర్పక సోలై, అంతటా వ్యాపించి ఉన్నటువంటి కల్పవృక్షపు తోటలులా ఉన్నాయి పరమాత్మ యొక్క తిరుభుజములు అంటున్నారు. దీనికి అర్థం ఏమిటండి అంటే ఆ భుజములు అంతటా వ్యాపించి ఉండడానికి కారణం ఏమిటి అంటే అప్పటి వరకు పరమాత్మకి దొరకకుండా పారిపోయేటటువంటి జీవులందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకోవడానికి పరమాత్మ తన భుజములన్నిటినీ అన్ని దిక్కులకి వ్యాపింపచేశాడు. శ్రీరంగనాథుడు తన అన్ని వైపులకి తన దివ్య అవయవములన్నిటినీ కూడా ప్రసరింపచేసి ఆ దిక్కులలో ఉన్నటువంటి వారందరినీ కూడా తన వశం చేసుకుంటున్నాడు అని చెప్పి మనం తిరుమాలై ప్రబంధంలో సేవించాం. తూర్పు దిక్కుకి తన తిరుముడిని ఉంచి, పడమర దిక్కుకి తన పాదార విందాలను ఉంచి, దక్షిణ దిక్కుకి తన తిరుముఖ మండలానంతటినీ కూడా ఇలంగై నోకి తన కటాక్షములన్నిటినీ కూడా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి విభీషణుణ్ణి కటాక్షిస్తూ, వెనకాల ఉండేటటువంటి సౌందర్యం అంతా కూడా తన వెనక భాగంలో ఉన్నటువంటి సౌందర్యాన్నంతటినీ కూడా ఉత్తర దిక్కులో ఉన్నటువంటి వారినందరినీ ఆకర్షించుకోవడానికి శ్రీరంగనాథుడు అలా శయనించి ఉన్నాడండి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురం తిరుమాలయ ప్రబంధంలో సేవించాం. ఇక్కడ కూడా పరమాత్మ అన్ని దిక్కులకి తన తిరుభుజములన్నిటినీ కూడా వ్యాపింప చేయడం దేనికి అంటే అప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకకుండా తప్పించుకున్నటువంటి జీవులందరినీ కూడా తన వశం చేసుకోవడానికి పరమాత్మ. చూడండి, తల్లికి 4 బిడ్డలుంటే ఇలా చెయ్యి చాచితే ఆ బిడ్డడు వచ్చి నలుగురిని ఒకేసారి దగ్గరికి తీసుకోవాలి అంటే ఆ తల్లి ఆ చేతులన్నింటినీ బాగా చాచితే అప్పుడు 4 5 వారందరినీ దగ్గరికి తీసుకొని కౌగిలించుకోగలదు. అలా పరమాత్మ కూడా అందరినీ తన దగ్గరికి చేర్చుకోవడానికి కర్పకావు పర్పలవర్ణ, కల్పవృక్షము శాఖానుశాఖలుగా అనేక తోటలలో వ్యాప్తి చెందినటువంటి కల్పవృక్షములు ఎలా అయితే ఉన్నాయో అలా పరమాత్మ తన భుజములన్నిటినీ కూడా వ్యాపింపచేశాడు. కల్పవృక్షము అని చెప్పడం ఎందుకు అంటే లోకంలో గొప్పదైనటువంటి వృక్షములలో గొప్పదైనటువంటిది కల్పవృక్షం కాబట్టి పరమాత్మకి పోల్చడానికి అదే గొప్పది. మనకి తెలిసినటువంటి వాటిల్లో గొప్పది అదే కాబట్టి కల్పవృక్షంతో పోలుస్తున్నారు. ఇంకొక యోజన ఏమిటంటే కల్పవృక్షం ఎలా అయితే కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా తీరుస్తుందో పరమాత్మ కూడా కోరికలన్నిటినీ కూడా తీరుస్తూ అందరినీ తన దగ్గరికి చేర్చుకుంటాడు. కానీ ఎప్పుడైతే తన దగ్గరికి చేర్చుకున్నాడో ఆ జీవుడు మరొక కోరిక కోరుకోడండి, పరమాత్మనే కోరుకుంటాడు. ఆ సందర్భంలో తనని తాను అర్పించుకునేటటువంటి కల్పవృక్షం ఇది. ఆ కల్పవృక్షము ఇహలోక సుఖాలని ఇహలోక కోరికలన్నిటినీ కూడా తీరుస్తుందే తప్ప ఓ కల్పవృక్షమా నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చి నువ్వు నిన్నే నాకు ఇచ్చేసుకో అంటే ఆ కల్పవృక్షం ఇవ్వలేదు. కానీ ఈ కల్పవృక్షము సర్వేశ్వరుడు అనేటటువంటి కల్పవృక్షం ముందు మనందరినీ ఎలా ఆకర్షిస్తాడు అంటే ఏవో ఇహలోక సుఖాలను కోరుకునే వారిగా ఓకే వీరు కోరుకునేటటువంటివన్నీ ప్రసాదిద్దాం అనేటటువంటి నెపంతో ముందు మనందరినీ ఆకర్షించి తన దగ్గరికి మనందరినీ పిలుచుకొని ఆదరం పెరుగవైద్దా, మన మనసులో ఆదరాన్ని ఆయన పట్ల ఆదరాన్ని ఆయనే పెంచి మనందరినీ కూడా తన వశపరిచేసుకుంటాడు సర్వేశ్వరుడు. అలా తన వశపడిపోయినటువంటి జీవులందరూ కూడా ఆ క్షణంలో మరొక కోరికలు కోరుకోకుండా స్వామి మాకు నువ్వే కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అప్పుడు తనని తానే అర్పించుకోగలిగినటువంటి గొప్ప కల్పవృక్షము సర్వేశ్వరుడు కాబట్టి కర్పగప్కావు పర్పలవన్నా అలా శాఖానుశాఖలుగా ఉన్నటువంటి కల్పవృక్షములు కలిగినటువంటి తోటలలా ఉన్నాయి పరమాత్మ యొక్క తిరుభుజములు, తిరుత్తోள்கள் అంటున్నారు. మరి ఇలా ఉన్నటువంటి స్వామి ఏం చేస్తున్నాడండి? ఇలా ఉన్నటువంటి పొడితోళ్ ఆయిరం తజైత నెడియోయికు అల్లదు అడియగో ఉలగే. ఈ పాసురం అంతటిలో కూడా విశేషమైనటువంటి పదం, ప్రాణభూతమైనటువంటి పదం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఆళ్వార్లు ప్రయోగించినటువంటి పదం.
నెడియోయిక్కు అనేటటువంటి ఈ పదము ఈ పాసురానికే ప్రాణభూతమైనటువంటి పదం. తిరుప్పావైలో మనకి తెలియాలి అంటే, మామూలుగా మనకు కంపారిజన్ చేసుకొని చూడాలి అంటే, తిరుప్పావైలో అత్యంత అద్భుతమైనటువంటి పదం ఏదండి అంటే, అత్యంత అద్భుతమైనటువంటి పాసురములు ఏవండి అంటే, మనం 15వ పాసురము, 28వ పాసురము ఎల్లే ఇళంగళియే, ఆ తర్వాత వచ్చేటటువంటి సిత్తుం సిరుగాలే పాసురం ప్రాణభూతములైనటువంటి పాసురములు అని చెప్తారు. మళ్ళీ ఎల్లే ఇళంగళియేలో ఏది ప్రాణభూతమైనటువంటి పాసురము అంటే వెంటనే మనం ఏం చెప్తాము అంటే నానేదా నాయుడుగా అనేటటువంటి మాట ఆండాళ్ తల్లి చెప్పడం కోసమే, మనకి చెప్పడం కోసమే ఆ పాసురాన్ని తెలియచేసిందండి అని చెప్తారు కదా. అలాగా ఇక్కడ ఈ పాసురంలో ఇంత గొప్పగా వర్ణించినటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని, స్వామి యొక్క సౌలభ్యాన్ని, స్వామి యొక్క సౌశీల్యాన్ని ఇంత గొప్పగా వర్ణించినటువంటి ఈ పాసురంలో ప్రాణభూతమైనటువంటి పదం ఏమిటి, అత్యంత విలువైనట్టు ఏ పదం చెప్పడం కోసం, ఏ విషయాన్ని చెప్పడం కోసం ఆళ్వార్లు ఈ పాసురాన్ని ప్రయోగించారు అంటే నెడియోయిక్కు అల్లదం. నెడియోయిక్కు అందరికన్నా కూడా అందరికీ గొప్పవాడై వెలిగేటటువంటి పరమాత్మ, అందరికీ కూడా గొప్పవాడిలా ప్రకాశించేటటువంటి నెడియోయిక్కు అంటే అర్థము అందరికీ గొప్ప, అందరికన్నా కూడా గొప్పవాడిగా వెలిగేటటువంటి వాడు, అందరికీ కూడా గొప్పగా వెలిగేటటువంటి, గొప్పగా ప్రకాశించేటటువంటి పరమాత్మ భగవానుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటిది ఆ మాట. ఇందులో పెద్ద విశేషం ఏముందండి, గొప్పవాడు అని చెప్తున్నారు. అది మీరు చెప్పనివలసినమే లేదు. పరమాత్మ ఎప్పుడూ కూడా గొప్పవాడే కదా, ఆయన పురుషోత్తముడు కదా. మామూలు పురుషులుంటారు, బద్ధులుంటారు, ముక్తులుంటారు, ముముక్షువులుంటారు, బద్ధులుంటారు, ముముక్షువులుంటారు, ముక్తులుంటారు, నిత్యులుంటారు. వీరందరికన్నా కూడా పైన ఉండేటటువంటి పురుషోత్తముడు కదా సర్వేశ్వరుడు. దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి, గొప్పవాడు అని చెప్తున్నారు. అందరికీ కూడా గొప్పవాడు, అందరికీ కూడా అందరి చేత కూడా అభిమానింపబడేటటువంటి వాడు అంటున్నారు. ఇదంతా కూడా మామూలుగా తెలిసినటువంటిదే కదా. లోకంలో అధములు ఉంటారు, మధ్యములు ఉంటారు, ఉత్తములు ఉంటారు అని మూడు రకములైనటువంటి వారు ఉంటారు. అధములు అనేటటువంటి వారు మనకి ఏదో దొరకకపోయినా పర్వాలేదు, పక్కవాడికి కూడా దొరకకూడదు అనేటటువంటి భావనతో అది నాశనం చేసేటటువంటి వారిని అధములు అంటారు. పక్కవాడికి కూడా దొరకనివ్వకుండా చేసేటటువంటి వారిని అధములు అంటారు. మధ్యములంటే ఎవరండి అంటే, మేము బాగుండాలి, పక్కవాడికి బాగుండాలి అని కోరుకునేటటువంటి వారు అధములు మధ్యములు. ఉత్తములు అనేటటువంటి వారు నేను బాగోకపోయినా పర్వాలేదు, పక్కవాడు సుఖంగా ఉంటే చాలు అని భావించేటటువంటి వారు, పరులు సుఖంగా ఉంటే బాగుండు అని భావించేటటువంటి వారు ఉత్తములు. అదే పురస్కరించుకొని ఆండాళ్ తల్లి చెప్పింది కదా, ఓంగి ఉలగం అళంద ఉత్తమని పేర్పాడి, పెరిగి లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి ఉత్తముడు. ఇంద్రుడి కోసం తాను చిన్నవాడయి స్వరూపంలోనూ స్వభావంలోనూ ఆ సందర్భానికి తగినట్టుగా తనని తాను మార్చుకొని వామనుడై బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి లోకంలో అత్యంత హీనమైనటువంటిది ఏమిటి, అత్యంత తేలికైనటువంటిది ఏమిటి అంటే గడ్డి. లోకంలో అత్యంత తేలికైనటువంటి పదార్థం గడ్డండి, ఎండుగడ్డండి. దానికన్నా తేలికైనటువంటిది, అతి చులకనైనటువంటిది ఏమిటో తెలుసా, యాచన చేయడము అని చెప్తారు కదా. గడ్డి కన్నా కూడా అతి తేలికైనటువంటి, అతి చులకనైనటువంటిది యాచించడం కదా. అయినప్పటికీ కూడా ఇంద్రుని కోసం తనని తాను చిన్నవాడిగా మార్చుకున్నాడు, యాచనకి కూడా సిద్ధపడిపోయాడు. ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల దానాన్ని కోరి లోకాలన్నింటినీ కూడా కొలిచి మళ్ళీ తాను ఉంచుకోలేదు. ఆ ముల్లోకముల యొక్క సామ్రాజ్య ఆధిపత్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు. కాబట్టి ఆయన ఉత్తముడు అనేటటువంటి విషయాన్ని అక్కడ ఆండాళ్ తల్లి చెప్తుంది. కాబట్టి ఇందులో గొప్పతనం ఏముందండి, నెడియోయిక్కు అంటే గొప్పవాడు, గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అంటే ఆ మాట ఎందుకు అనుగ్రహించారో పెరియవాచాన్ పిళ్ళయ్య అద్భుతంగా ఆళ్వార్ల యొక్క మనస్సు ఏమిటి, ఏ విషయాన్ని మనసులో ఉంచుకొని నెడియోయిక్కు అనేటటువంటి మాటను ప్రయోగించారో పెరియవాచాన్ పిళ్ళయ్య అత్యద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఇప్పటి నెడియోయిక్కు అంటే అత్యంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు. ఏమిటి ఆయనకు ఉన్నటువంటి గొప్పతనము అంటే, ఇప్పటి తన్నై అజియమారీరుంద అవన్ కార్యం செய்து తలై కట్టచ్చైదేయం. ఇప్పటి ఈ విధంగా అంటే ఏ విధంగా,
పరమాత్మ చెయ్యి ఎలాంటి పరమాత్మ పోతనామాచులు ఎంతో అద్భుతంగా తెలియచేస్తారు. ఏమని? హరిహరి అయ్యో ఎలాంటి వాడు శ్రీమన్నారాయణుడు అంటే సిరికి కూడా ఒక చక్కటి పద్యంలో చెప్తారనమాట. హరిహరి సిరి ఉరవమున గల హరిహయను కొరకు ధనుజున్ అడిగన్ జనయన్ పరహితమతి రతులకు దొరలకు నడుగుటయన్ ఒడలి తొడవగు పుడమిన్. ఈ లోకంలో ఏం చేస్తున్నాడు, ఎందుకు సిద్ధపడిపోతున్నాడు ఆ స్వామి అంటే హరిహరి. ఎంత ఆశ్చర్యము! హరిహరి అంటే ఎంత ఆశ్చర్యము, ఎంత విస్మయంగా ఉంది. సిరి ఉరవమున గల హరి, వక్షస్థలంలో లక్ష్మీదేవిని ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు హరిహయ కొరకు, హరిహయుడు అంటే ఇంద్రుడు, ఆ ఇంద్రుడు కొరకు తనుజున్ అడుగన్ జనియన్, ఆ అనుజన్ అంటే బలిచక్రవర్తిని అడగడం కోసం, యాచించడం కోసం బయలుదేరుతున్నాడండి. అలా ఎంత ఆశ్చర్యము, ఎంత తక్కువతనము. హరిహరి ఎంత వినకూడనటువంటి మాట. సాక్షాత్తుగా లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో నిత్యవాసం చేసుకునేటటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఒక ఇంద్రుడి కోసమా దానవుడు దగ్గరికి యాచించడానికి వెళుతున్నాడు హరిహరి అని అనుకుంటున్నారట. కానీ మళ్ళీ వెంటనే ఆయనకే పోతనామాచులకే ఒక యోజన కలిగిందట, మళ్ళీ అర్థమైందట. పరహితరతమతి యుతులగు దొరలకు, పరుల యొక్క హితమును కోరుకునేటటువంటి దొరలు మంచివారు ఎవరైతే ఉంటారో లోకంలో వారికి అడుగుటయన్ ఒడలి తొడవగు పుడమిన్, వారికి అడగటం కూడా, వారి కోసం తన కోసం తాను యాచించడం లేదు, ఇంద్రుడి కోసం యాచిస్తున్నాడు కదా. ఇంద్రుడు బాగుండాలని, పరుడైనటువంటి ఇంద్రుడు బాగుండాలని కదా ఇక్కడ ఇంత చేస్తున్నాడు సర్వేశ్వరుడు. అలా పరుల యొక్క హితము కోరుకునేటటువంటి మతి కలిగినటువంటి, మనస్సు కలిగినటువంటి వారికి అడగడం కూడా ఒక ఆభరణం అవుతుందండి. అలా వెళ్ళి యాచించడం కూడా వారికి ఒక ఆభరణంలా గొప్పగా మెరుస్తుంది ఈ లోకంలో అంటున్నారు. అలా వెళ్ళి పరమాత్మ అడిగాడు కదా సర్వేశ్వరుడైనటువంటి ఇప్పటి అనేటటువంటి మాటకి. ఇలా తన్నై అజియమారి, తనని తాను తక్కువగా చేసుకొని, తక్కువగా మార్చుకొని వామనుడై యాచకుడై వెళ్ళినటువంటి సందర్భము. ఎలాంటి వాడు? హరిహరి సిరిని, వక్షస్థలంలో సిరిని కలిగినటువంటి వాడు. అలాంటి వాడు వెళ్ళి పరమాత్మ దానవ చక్రవర్తిని యాచించాడు అంటారు. ఇంకా కూడా ఎంతో గొప్పగా చెప్తారు. ఎలాంటి చేతితోటి శ్రీహస్తంతో పరమాత్మ బలిచక్రవర్తిని యాచిస్తున్నాడు అంటే బలిచక్రవర్తే చెప్తాడు. శుక్రాచార్యుడు వచ్చినటువంటి వాడు మా సామాన్యుడు కాదయ్యా, సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ఆయన నీ దగ్గరికి యాచించడానికి వచ్చాడు. నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటే నువ్వు ఇస్తానని ఒప్పుకుంటున్నావు, ఇస్తే నీకు ఇస్తానని మాట ఇచ్చావు. కానీ నువ్వు ఆ 3 అడుగులు ఇస్తే తాను త్రివిక్రముడై ఈ లోకాలన్నిటినీ కూడా కొల్చేసుకుంటాడు, కాబట్టి ఇవ్వద్దు అని చెప్పినటువంటి సందర్భంలో బలిచక్రవర్తి శుక్రాచార్యుడికి సమాధానం చెప్తాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై పదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంబు చెందు కరంబు క్రిందగుట మీదన కరంబుంట మేల్గాదే రాజ్యము గీత్యము సతతమే కాయంబు నా పాయమే. ఏమిటి స్వామి, గురువర్య మీరు చెప్పేటటువంటిది నిజమే అయితే నేను ఇంకా అదృష్టవంతుణ్ణి. ఎలాంటి శ్రీహస్తముతోటి శ్రీమన్నారాయణుడు వచ్చి అడుగుతున్నాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై. పరమాత్మ ప్రణయ కలహం చేసేట శ్రీ మహాలక్ష్మితోటి ప్రణయాన్ని సాయించేటటువంటి సందర్భంలో ఆమెని ఆనంద పెట్టేటటువంటి శ్రీహస్తంతో కదా పరమాత్మ ఈనాడు వచ్చి నన్ను యాచిస్తున్నాడు. అలా శ్రీ మహాలక్ష్మికి ఆనందాన్ని కలగచేసి ఆమెన్నెప్పుడూ కూడా విడవకుండా పట్టుకునేటట్టు తన కౌగిట్లో బిగించుకునేటటువంటి శ్రీహస్తంతో కదా ఈనాడు నన్ను వచ్చి యాచిస్తున్నాడు. అలాంటి ఆయన
శ్రీకరము చెయ్యి కింద ఉండి, శ్రీహస్తము కింద ఉండి నా చెయ్యి పైన ఉండటం మేలు కాదే లోకము. దాంతో పోలిస్తే శరీరము అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు, ఇంకేమీ అక్కర్లేదు. అలాంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని ఆనందపరిచేటటువంటి శ్రీహస్తము కింద ఉండి పైన నా చెయ్యి ఉంటే అది ఎంత గొప్ప కదా అని అన్నాడు. అలా తన్నై ఇప్పటి తన్నై అజయమారి తాను తక్కువగా చేసుకొని తాను లక్ష్మీదేవితో ఆనందించేటటువంటి చెయ్యి కింద ముందుగా వామనుడయ్యాడు, పొట్టివాడై యాచనకి కూడా సిద్ధపడ్డాడు. ఆ యాచించినటువంటి శ్రీహస్తం ఎలాంటిది అంటే గొప్ప వైభవం కలిగినటువంటి శ్రీహస్తము. అలాంటి శ్రీహస్తంతో కదా இப்படி தன்னை அஜயமாறி இருந்தாவன் కార్యం செய்து తలై కట్టచ్ చైదేయం. ఇలా తనని తాను తక్కువగా చేసుకొని ఆ ఇంద్రుని యొక్క కార్యం చేసి పెట్టిన తర్వాత కూడా ఊరుకోలేదు స్వామి. అక్కడతో ఊరుకొని ఉంటే నిజంగానే ఆయన గొప్పవాడు, అందరి చేత అభిమానింపబడేటటువంటి వాడు అని అందరం కూడా అనుకునేవాళ్ళం. కానీ నెడియోయిక్కు అంటే అక్కడతో ఆగిపోయేటటువంటి వాడిని నెడియోయిక్కు అనరు, అంటే గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అని అనరు. ఇది ఏదైనా దేవత సామాన్యంగా చేసేటటువంటి పని. ఇప్పుడు మనకి ఏదో ఒక కష్టం కలిగింది, మనం చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రార్థించాము. మనని రక్షించడం కోసం తాను ఎన్ని పాటలు తనని తక్కువగా చేసుకుంటాడు, తనని ఏదైనా చేసుకొని మన కోరిక తీర్చడానికి ఆ దేవత కూడా సిద్ధపడతాడు. ఒక్కొక్కసారి ఆ సిద్ధపడినటువంటి సందర్భంలో ఒక సఫలత కలగవచ్చు, కలగకపోవచ్చు ఇతర దేవతల విషయంలో. పోనీ సఫలత కలిగితే అప్పుడు ఈ సర్వేశ్వరుడికి ఆ మిగిలినటువంటి దేవతలకి తేడా ఏమిటండి అంటే అదే చెప్తున్నాము, నెడియోయిక్కు. ఆ నెడియోయిక్కు అనేటటువంటి పదానికి అర్థము అక్కడ ఇతరుల ఇంద్రుని యొక్క పని చేసి పెట్టేయటంతో సరిపెట్టుకోలేదు స్వామి. தன்னை விஸ்வசித்து உடனே கிடந்தவன் மடி அஜித்தவனை போலே அனுதபித்து மகாபலி போல்வர் நலிவதற்கு முன்னே முற்கோலி நோக்க பெத்தலோம் பரி கொடுத்தோம் பிற்பாடரானோம் என்று நோக்கி லஜ்ஜித்து ஒன்றும் செய்தானாய் தன் குறையை నినైతిరుక్కుం అవనాయిత్తు. అద్భుతమైనటువంటి మాట. ఇలా ఒక చక్కటి మాటను ప్రయోగిస్తున్నారు ఇక్కడ. ఎలా ఉందట, తన దగ్గరికి వచ్చినటువంటి వారి ఉపకారం చేయమని తన దగ్గరికి వచ్చినటువంటి వారికి వారు పడుకున్నటువంటి సందర్భంలో వారి నుండి ఒకతను దగ్గరికి వచ్చాడు, సహాయం చేయమని తన దగ్గరికి వచ్చారు. వచ్చి తన కాళ్ళ దగ్గర పడి ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఆ సహాయం కోసం నమ్మి వచ్చినటువంటి వారికి ఆ నమ్మి వచ్చినటువంటి వాడు నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ కాపాడమని కోరుకున్నటువంటి వాడు ఆ పడుకున్నటువంటి వాడి వస్త్రంలో ఏదో విలువైనటువంటిది మూట కట్టుకొని వచ్చాడు. ఏమిటి ఆ విలువైనటువంటి వస్తువు అని ఆ మూట విప్పి, ఆ పడుకున్నటువంటి వాడి యొక్క మూటను విప్పి, ఆ మూటలో ఒక విలువైనటువంటి 2 బంగారు నాణములో వజ్రములో ఉంటే ఆ ధనాన్ని దొంగలించుకొని వెళ్ళిపోయాడట. దొంగలించుకొని వెళ్ళిపోయినటువంటి వాడిలాగా పరమాత్మ పశ్చాత్తాపపడ్డాడంట. అంటే ఒకడు నన్ను రక్షించమని నా దగ్గరికి వస్తే ఆ రక్షించమని వచ్చినటువంటి వాడి దగ్గరే దోచుకున్నటువంటి వాడు ఎలా అయితే భావిస్తాడో సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కూడా ఆ విధంగానే భావించాడు. ఇంద్రుడు వచ్చి తనని రక్షించమని కోరుకున్నటువంటి సందర్భంలో ఇంద్రుణ్ణి రక్షించాడు. ఇంద్రుణ్ణి రక్షించడం కోసం తనని తాను తక్కువగా మార్చుకున్నాడు, వామనుడుగా అయ్యాడు, యాచించడానికి సిద్ధపడ్డాడు, బలిచక్రవర్తిని వంచాడు, శ్రీ మహాలక్ష్మిని సంభావించేటటువంటి శ్రీహస్తంతో యాచన చేశాడు. మూళ్ళనక రాళ్లనక కొండలతో కోనలతో నిండి ఉన్నటువంటి ఈ సమస్త జగత్తునంతటినీ కూడా అతి సుకుమారమైనటువంటి పాదపద్మములతోటి కొలిచి ఆ పాదానికి ఎంతో శ్రమ కలిగేటటువంటి శ్రమను కూడా ఓర్చి మళ్ళీ ఈ త్రిలోక సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఇంద్రుడికి అప్పచెప్పిన తర్వాత కూడా అయ్యో నన్ను రక్షించమని వచ్చినటువంటి వాడి వస్త్రంలో ధనాన్ని అపహరించినటువంటి వాడిగా ఉన్నానే నేను అని పరమాత్మ పశ్చాత్తాప పొందుతున్నాడట. ఎందుకు అంటే అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. మహాబలి పోల్వరార్ నలివదర్కు మున్నే ముర్కోలి నొక్క పెత్తలోం. అయ్యో ఇంద్రుడు నా కుమారుడు కదా,
ఇంద్రుడికి కష్టం రాకముందే నేను అతన్ని కాపాడి ఉండాలి. మహాబలి లాంటి వారు ఆ ఇంద్రుడికి కష్టాన్ని కలిగించక ముందే, బాధ పెట్టక ముందే వచ్చి ఇతన్ని రక్షించలేకపోయానే, ఇంద్రుడిని రక్షించలేకపోయానే. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే అకారవాచ్యుడైనటువంటి పరమాత్మ అవరక్షణే, ఆయనకి రక్షించడమే స్వరూపం. తన బిడ్డలైన జీవులైన జగత్తులో ఉన్నటువంటి వారందరినీ రక్షించడమే పరమాత్మ యొక్క స్వరూపం. అలాంటిది మహాబలి లాంటి దానవులు వచ్చి ఇంద్రుణ్ణి బాధించడానికి ముందే వచ్చి ఇంద్రుణ్ణి రక్షించలేకపోయానే, నా రక్షణ ధర్మాన్ని కోల్పోయానే, ఎంత ఆలస్యం చేసేసానే. నోక్క పెద్దలో పడి కొడుతోం పిర్పాడరానో, ఎంత ఆలస్యం చేసేసాను. నా విధానాన్ని రక్షించేటటువంటి స్వభావాన్నే నేను కోల్పోయాను, నా రక్షణ ధర్మాన్నే నేను కోల్పోయాను, ఎంత ఆలస్యం చేసేసాను. ఎన్రు నోకిలజ్జిత్తు ఒన్రుం సైదానం తన్ కురయే నిరై తిరుక్కమవర్తనాయిత్తు అని తన సిగ్గుతోటి, దుఃఖించి సిగ్గుతోటి ఒన్రుం సేదానాయ్, ఏమీ చేయలేకపోయాను అని తన్ కురయే నిరై తిరుక్కుం అవనాయిత్తు అని తన లోటునంతటినీ కూడా పరమాత్మ తలుచుకొని ఇంకా కృషించిపోయాడట. అక్కడ జరిగినటువంటి బలిచక్రవర్తి దగ్గర జరిగినటువంటి విశేషం ఏమిటంటే, వామన రూపంలో పరమాత్మ వచ్చాడు. పొట్టి వటువుగా బ్రాహ్మణుడిగా పరమాత్మ వచ్చాడు. 3 అడుగుల నేల దానం అడిగాడు. ఎప్పుడైతే ఆ దానజలం వామనుడి శ్రీహస్తంలో పడిందో త్రివిక్రముడిగా పెరిగిపోయాడు. త్రివిక్రముడిగా పెరిగి ఒక పాదంతో భూలోకం కింద ఉన్నటువంటి లోకములన్నిటినీ కొలిచేశాడు. 2వ పాదంతో స్వర్గము, పైనున్నటువంటి లోకములు, స్వర్గము, పైనున్నటువంటి తపోలోకము, సత్యలోకం వరకు అన్ని లోకాలను కూడా కొలిచేశాడు. అలా ఉండిపోలేదు, త్రివిక్రముడిగా ఉండిపోలేదు సర్వేశ్వరుడు, మళ్ళీ వామనుడిగా మారిపోయాడట. ఈసారి తేడా ఏమిటో తెలుసా? ముందు వచ్చినటువంటి వామనుడుగా కన్నా కూడా ఈసారి యొక్క వామనుడు ఇంకా పొట్టివాడిగా కనిపిస్తున్నాడట. ఎందుకు అంటే ఇక్కడ చెప్పినట్టుగా, అయ్యో ఇంద్రుడికి ముందే కష్టం రాకముందే వచ్చి ఇంద్రుడిని నేను బలిచక్రవర్తి చేత దుఃఖింపబడకుండా ముందే నేను వచ్చి ఇంద్రుణ్ణి కాపాడలేకపోయానే అని ఎన్రు నోకి లజ్జిత్తు అని దుఃఖాన్ని పొంది, లజ్జిత్తు సిగ్గుపడి, ఒన్రుం సెయ్యాదానాయ్, ఏమీ చేయలేకపోతున్నాను తన్ కురయై నినై తిరుక్కు, తన లోటునంతటినీ కూడా భావించినటువంటి వాడై ఇంకా కొంచెం పొట్టిగా కనిపిస్తున్నాడు. అంటే ఇంత మొదటి వామన రూపానికి, త్రివిక్రముడైన తర్వాత మళ్ళీ వామన రూపాన్ని పొందినటువంటి స్వామికి కొంచెం తేడా ఉందండి. ఆ వామనుడు, ముందు వామనుడి కన్నా కూడా మళ్ళీ వామన రూపాన్ని పొందినటువంటి ఈసారి సర్వేశ్వరుడు ఇంకొంచెం పొట్టిగా కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే, అయ్యో ఇంద్రుడికి ఏమీ చేయలేకపోయాను, ఇంద్రుడికి కష్టం రాకముందే వెళ్ళి అతన్ని రక్షించి ఉండాల్సింది, నా రక్షణ ధర్మాన్ని నేను తప్పిపోయాను. ఇంద్రుడు నన్ను ఆశ్రయించిన తర్వాత, బాధ కలిగిన తర్వాత, దుఃఖం కలిగిన తర్వాత, నన్ను ఆశ్రయించిన తర్వాత ఇలా రక్షిస్తున్నానే అనేటటువంటి దుఃఖంతో, అనేటటువంటి సిగ్గుతోటి ఏమీ చేయలేకపోయానే అని తన కొరతనంతటినీ కూడా మనసులో అనుసంధానం చేస్తూ మళ్ళీ వామనుడిగా అయిపోయాడు. అది నెడియయో ఎక్కువ. పరమాత్మ యొక్క స్వభావం ఏమిటి అంటే, మనకి అన్నిటినీ ప్రసాదించి కూడా తాను ఏమీ చేయలేకపోయాను అని ఉండటమే పరమాత్మ యొక్క స్వరూపం. నిజానికి ఇక్కడంతటా ఈ వామన త్రివిక్రమావతారం అంతా కూడా చూస్తే నష్టపోయింది ఎవరండి అని కనుక మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ఇంకెవరండి? పాపం బలిచక్రవర్తి సత్యాన్ని పాటించాడు, ధర్మాన్ని పాటించాడు, వచ్చినటువంటి వాడు శ్రీహరి అని తెలుసు. ఆ గురువు శుక్రాచార్యుడు వద్దంటున్నా కూడా పాపం ఇచ్చినటువంటి మాటకి సిద్ధపడిపోయి 3 అడుగుల దానం ఇస్తానని ఆ దానజలం ఇచ్చాడు. పరమాత్మ అప్పటి వరకు వామన రూపాన్ని ఉన్నటువంటి పరమాత్మ మోసంతో త్రివిక్రముడుగా తన రూపాన్ని పెంచేసి మోసంతో వంచి ఈ లోకాలన్నిటినీ కూడా కొలిచి బలచక్రవర్తి నుంచి లాగేసుకొని ఇంద్రుడికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ లాభపడినటువంటి వారెవరు అంటే, ఇంద్రుడు, దేవతలు లాభపడ్డారు. ఇంద్రుడికి కష్టం కలిగినటువంటి అదితి శ్రీ మహావిష్ణువు కోసం ఒక వ్రతం చేసింది. ఆ వ్రతం వల్ల శ్రీ మహావిష్ణువు వామనుడిగా, ఉపేంద్రుడిగా అదితి గర్భంలో పుట్టాడు.
పుట్టినటువంటి దానికి ప్రయోజనంగా తాను ఏమని కోరుకుంది, నా పిల్లలకి కష్టాలు తొలగిపోయేటట్టుగా నన్ను కటాక్షించు అంటే, అప్పుడు శ్రీమన్నారాయణుడు నీకే కుమారుడిగా నేను పుడతాను, ఇంద్రుడికి ఉన్న నా అన్న అయినటువంటి అగ్రజుడైనటువంటి ఇంద్రుడికి కలిగినటువంటి కష్టాన్ని అంతటినీ కూడా తొలగిస్తాను అని మాట ఈ వరాన్ని ప్రసాదించి అదితి గర్భంలో ఉపేంద్రుడిగా అవతరించాడు సర్వేశ్వరుడు. కాబట్టి అలా అవతరించి ఇంద్రాది దేవతలకి సుఖాన్ని కలగజేయడం కోసం వల్ల అదితి సుఖంగా ఉందండి, ఇంద్రుడు సుఖంగా ఉన్నాడు, బలిచక్రవర్తి సుఖంగా ఉన్నాడు. ఈ లోకాలన్నిటినీ కొలిచేటటువంటి నెపంతో ఈ లోకంలో ఉన్నటువంటి జీవుల అందరి శిరస్సుల మీద తన పాదార విందాలు ఉంచి వారికి స్వస్వరూప జ్ఞానం ప్రసాదించి వారందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకున్నాడు సర్వేశ్వరుడు. ఆయన లాభపడ్డాడండి. పాపం నష్టపోయిందంతా కూడా బలిచక్రవర్తి కదా అని అనుకుంటాం, పొరపాటు పడతాం. కానీ నిజానికి నష్టపోయింది సర్వేశ్వరుడే. ఈ వామన అవతారంలో, త్రివిక్రమ అవతారంలో నష్టం అంటే కొరత ఎవరికి ఉంది అంటే పాపం సర్వేశ్వరుడికే. ఇంద్రుడు సుఖంగా సంతోషాలతో ఉన్నాడు, ఇంద్రుని యొక్క తల్లి అయినటువంటి అదితి సుఖ సంతోషాలతో ఉన్నారు. దేవతలందరికీ కూడా పరమాత్మని అప్పటి వరకు పరమాత్మని సేవించలేనటువంటి వారికి పరమాత్మని చూసేటటువంటిది, తిరువారాధన సమర్పించేటటువంటి యోగ్యత వాళ్ళందరికీ కలిగింది. మహర్షులకి మునులకి తాము నిత్యము మనసులో ధ్యానించేటటువంటి ఆ అద్భుతమైనటువంటి పరతత్వము నేడు కళ్ళకి చర్మచక్షువులకి సాక్షాత్కరిస్తోంది. కాబట్టి వారందరూ మహర్షులు ఋషులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి బలిచక్రవర్తి ఎలా ఆనందంగా ఉన్నాడండి అంటే, బలిచక్రవర్తిని కూడా పరమాత్మ విశేషంగా కటాక్షించాడు. ఎప్పుడైతే పరమాత్మ త్రివిక్రమ అవతారాన్ని పొందాడో, పరమాత్మ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనలను తెలుసుకోగలిగినటువంటి గరుత్మంతుడు వెంటనే అక్కడికి వచ్చి బలిచక్రవర్తిని వరుణపాసం అనేటటువంటి ఒక పాసంతో బంధించేస్తాడు. పరమాత్మ పెరిగాడు, మళ్ళీ చిన్న వామనుడైపోయాడు. ఏదయ్యా మూడో అడుగులు ఇస్తానన్నావు, 2 అడుగులకే నాకు విశ్వమంతా కూడా సరిపోయింది, 3వ అడుగు ఏది, ఎక్కడ ఇస్తావు అంటే బలిచక్రవర్తి స్వామి నా శిరస్సున ఉంచు అని ప్రార్థించాడు. దానికి సంతోషించినటువంటి ఆ పరమాత్మ నిన్ను సుతలము అనేటటువంటి లోకానికి పంపిస్తాను, అక్కడ సుతలం అనేటటువంటి లోకంలో నువ్వు హాయిగా ఉండు, ఆ బంధనాన్ని విడిపించేసి నువ్వు హాయిగా అక్కడ ఉండవయ్యా, నీ రాక్షసులందరినీ తీసుకొని వెళ్ళి ఆ సుతలము అనేటటువంటి లోకంలో నువ్వు ఉండు. వచ్చేటటువంటి మన్వంతరములో, ఇప్పుడు ఒక మన్వంతరం నడుస్తోంది, వచ్చేటటువంటి మన్వంతరంలో మళ్ళీ నువ్వు ఏదైతే ఇప్పుడు కోరుకున్నావో, ఇంద్ర పదవిని కదా నువ్వు కోరుకున్నావు, వచ్చే మన్వంతరంలో నువ్వే ఇంద్రుడివి అవుతావు. అలా నువ్వు ఇంద్రుడివై లోకాలన్నిటినీ కూడా పరిపాలించిన తర్వాత నిన్ను మళ్ళీ నా పరమపదానికి నిన్ను చేర్చుకుంటాను అని పరమాత్మ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ సుతలం అనేటటువంటి లోకము చాలా అద్భుతమైనటువంటి లోకం. దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఉండాలి అని కోరుకునేటటువంటి లోకం. అక్కడ ఆకలి కానీ, దప్పికలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, రోగములు కానీ ఏవీ కూడా ఉండకుండా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటటువంటి లోకం. అక్కడ నువ్వు ఆ లోకాన్ని పరిపాలిస్తావు. అక్కడ నీకు ఎవరైనా ఎదురు తిరిగి నిన్ను ఎదిరించాలని ప్రయత్నిస్తూ ఉంటే నా సుదర్శన చక్రం వచ్చి వారందరినీ కూడా సంహరిస్తుంది. అంతెందుకు, నేనే గద అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకొని నీకు ద్వారపాలకుడుగా, నీ లోకానికి ద్వారపాలకుడుగా నేనే ఉంటాను అని సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్ నారాయణుడు ఆ బలిచక్రవర్తికి ఇన్ని వరాలు ప్రసాదించాడు. సుతలం అనేటటువంటి లోకానికి అధిపతిని చేశాడు. ఆ తర్వాత వచ్చే మన్వంతరంలో ఇంద్రుడిగా అయ్యేటటువంటి కటాక్షాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత నిత్యవాసమైనటువంటి పరమపదానికి తీసుకొని వెళ్తాను అని అనేటటువంటి వరాన్ని కూడా ప్రసాదించాడు. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే ఎందుకు, కనీసం త్రివిక్రముడిగా పెరిగినటువంటి సందర్భంలో ఆ దేవతను నమస్కరించినట్టుగా బలిచక్రవర్తి నమస్కారం కూడా, అంజలి కూడా ఘటించలేకపోయాడు. వరుణపాసంతో బంధింపబడినటువంటి ఆ బలిచక్రవర్తి పరమాత్మ వామనుడిగా పెరిగాడు, పాదారవిందాలతో లోకములు కొలుస్తున్నాడు. కనీసం నమస్కారం కూడా సమర్పించినటువంటి ఆ బలిచక్రవర్తికి ఇంత ఉపకారం చేశావే. ఆ బలిచక్రవర్తి అంటాడు చివరికి, స్వామి
బ్రహ్మ రుద్రాది దేవతలు కూడా నీ చేత ఇంత గొప్పగా కటాక్షింపబడలేదు. ఏమి భాగ్యమయ్యా నాది. దేవతల్ని కూడా నువ్వు ఇంతగా గొప్పగా కటాక్షించలేదు. ఎంత భాగ్యం నా మీద, ఎంత విశేషమైనటువంటి కృపను నా మీద ప్రసరింపచేశావు. నన్ను ఇంత విశేషంగా కటాక్షించినందుకు నీకు ఏ విధంగా నీకు దాసోహాలు సమర్పించగలను అని బలిచక్రవర్తే చివరికి శ్రీమన్నారాయణుడితో తెలియచేస్తాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి ప్రహ్లాదుడు కూడా, స్వామి, రాక్షసులమైనటువంటి మేము దేవతల్ని రక్షించావు అంటే దానికి ఒక అర్థం ఉంది. పుణ్యాత్ములు వారు, నిత్యము నీ పాదార విందాలు సేవించేటటువంటి వారు, వారిని నువ్వు సంరక్షించావు అంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ధనుజులమై ఉండి, తామస గుణాలు ఎక్కువగా కలిగినటువంటి రాక్షసులమై ఉండి మమ్మల్ని కూడా ఇంత విశేషంగా కటాక్షించావే, ఎంతటి దయ్యయ్యా, ఎంతటి కృపయ్యా అని ప్రహ్లాదుడు కూడా అనేక విధములుగా శ్రీమన్నారాయణుని స్తుతిస్తాడు. అలా బలిచక్రవర్తికి కూడా తన దగ్గర నుంచి తుచ్చమైనటువంటి ఐశ్వర్యాన్ని, నశించిపోయేటటువంటి ఐశ్వర్యాన్ని తాను పరిగ్రహించి, ఆ బలిచక్రవర్తి దగ్గర నుంచి తాను పరిగ్రహించి తనని తాను అర్పించుకున్నాడు. తన ఉండేటటువంటి లోకానికి కాపలా దారుడిగా పరమాత్మే అక్కడ వేయించేసి వారిని సంరక్షిస్తూ, అక్కడ ఆ లోకాన్ని సంరక్షిస్తూ తాను అక్కడ ఉండిపోయాడు. ఎంతటి వాత్సల్యము, ఎంతటి ప్రేమ పరమాత్మకి తన పుత్రుల మీద, తన వారి మీద అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తోంది. ఇంద్రుడికేమో అన్ని చేసి అయ్యో ఏమీ చేయలేకపోయానే అనే దుఃఖంతో సిగ్గుపడిపోతున్నాడు. దుఃఖంతో తనని తాను చిన్నపుచ్చుకుంటున్నాడు పరమాత్మ. బలిచక్రవర్తికి ఇన్ని చేసి తన దగ్గర నుంచి మనం ఏమనుకుంటాం, అంతా లాగేసుకున్నాడండి, వంచాడు. నిజంగా మోసపోయినటువంటి వాడు మోసం కాదు, ప్రేమకి లొంగిపోయేటటువంటి వాడు ఎవరు? ప్రేమకి పరాజయం ఉండదు. ప్రేమలో తక్కువైపోవడము ఎక్కువైపోవడము అంటూ ఉండదు. కాబట్టి ప్రేమతో ఓడిపోయింది ఎవరు అంటే నిజంగా పరమాత్మే. తానేదో ఒక పక్కన ఇంద్రుణ్ణి ఆనందపరిచాడు, ఒక పక్కన బలిచక్రవర్తికి ఆనందం కలగజేశాడు, ఒక పక్కన దేవతలకి ఆనందం కలగజేశాడు, ఒక పక్కన ఈ లోకంలో ఉన్నటువంటి జీవులకి ఆనందాన్ని కలగజేశాడు, ఒక పక్కన అదితి కశ్యపులకి ఆనందాన్ని కలగజేశాడు. మరి ఇన్ని చేసి కూడా అయ్యో నేనేమీ చేయలేకపోతున్నానే అని నోకి లజ్జిత్తు ఒన్రుం సైతానాయ్ తన్ పురయే నిరైతిరుక్కిరం అవనాయత్తు. ఏమీ చేయలేకపోతున్నాను అని దుఃఖపడిపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడే నెడియోయిక్కు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు, అంతటి గొప్పతనం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు కదా. ఆయన విడిచిపెట్టి ఉలకు అడియదో ఇంకెవరికో ఈ లోకంలో ఉన్నటువంటి వారు దాస్యం చేయగలరా? ఇంత గొప్ప స్వభావం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి విడిచిపెట్టి ఇంకొకరికి దాస్యం చేయగలదా ఈ లోకంలో ఉన్నటువంటి వారు? ఈ విషయాన్ని ఒక్కటి దాన్ని తెలుసుకు అనుసంధానం చేస్తే ఆయనను విడిచిపెట్టి ఇంకొకరిని సేవించగలదా ఈ లోకము అని అద్భుతంగా ఆళ్వార్లు కృప చేస్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు రేపు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.